ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతోంది. పోలవరం మండలం ఎల్ఎన్డీపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నూతనంగా చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనపై అసంతృప్తి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు తమను ఆకర్షించాయని నూతనంగా చేరిన నాయకులు చెప్పారు. పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సేవాభావంతో కూడిన పనితీరు నచ్చి స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరుతున్నామని తెలిపారు. చేశానండి. ప్రజలకు ఎన్నో సేవలు అందించానండి. అలాగే వైసీపీ పార్టీలు ఉండేటప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పెట్టారండి. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి. సారా కేసులని అలాగని ఇంకా చాలా. నేను ఒకసారి సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. దాని గురించి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఇంకా రాము గారు ఇచ్చిన ధైర్యంతో పైగా నాకు ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్తాం, ప్రతి కుటుంబాన్ని అందరినీ ఆర్థికంగా సహాయం చేయడానికి నేను గ్రూప్లో టీచర్గా చేసేటప్పుడు కూడా గ్రూపులన్నీ ఎక్కించుకున్నాను. నా ఫోన్లో అన్నీ చూసేదానండి. దాన్ని బట్టి ఇంకా నాకు జాబ్ కన్నా నేను ప్రజల సేవ చేసుకుందామని పార్టీలోకి రావడం జరిగింది. మా ఆయన గారు చనిపోయే స్థితికి వచ్చారండి. మ్యాక్సిమం బ్రతకరేమో అనుకున్నామండి, కానీ చనిపోయారేమో అనుకున్నామండి. అటువంటి స్థితిలో రాము గారి దగ్గర ఆయనకి వైద్యం చేయించారండి. అసలు ఇంకా బ్రతకరేమో అనుకున్నామండి. మినిస్టర్ గారి హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి గారి హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇప్పించారు. చాలా తక్కువ ఖర్చుతోనే వైద్యం చేయించారండి. ఈ రోజు నా భర్త ఉన్నాడంటే దానికి కారణం రాము గారని. చిన్నని చాలా హెల్ప్ చేశారండి. ఇంక ఈరోజు మా ఫ్యామిలీ ధైర్యంగా ఉన్నామండి. రాము గారి దయవల్ల, చిన్న దయవల్ల. ఇంకా మ్యాక్సిమం ఇంకా నేను ఇంతవరకు ఏ నియోజకవర్గంలో చూడలేదండి ఇటువంటి ఎమ్మెల్యే గారిని.